చాలండి. రండి ప్రియులారా, వాక్యము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనము. ఎవరైనా వీలున్న వారు దయచేసి చదవండి. ఎవరైనా వీలున్న వారు దయచేసి వాక్యం చదువుతారా? పదకొండు ఎంతండి? 16 అండి. 11వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం. అందుకు దివ్యమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళదమని తన తోడి శిష్యులతో చెప్పాను. ఆమేన్, ఆమేన్. తలలు వంచండి. ప్రార్థన. వైపు ఆయన వైపు చూస్తే, ఆయన స్వరం వింటే, వినుట వలన సహోదరులు చెప్పినట్టు వినుట వలన విశ్వాసం కలుగును. పరిశుద్ధుడా, మా గొప్ప పరలోక తండ్రి, ఈ జనితేక కుమారుడు, అద్వితీయ కుమారుడు, లోకరక్షకుడు ఈ భూమి మీద జీవించిన కాలంలో ప్రభువా, ఆయన ఏర్పరుచుకున్న శిష్యులలోని ఒకరు తోమా గారు మాట్లాడిన మాటలు విన్నాం. దాని భావన ఏమిటో, ఉద్దేశం ఏమిటో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని, నీ మాట నీ దాసుని నోట ఉంచమని, నీ అభిషేకము పనిచేయనిమ్మని యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందుకు దిదుమానుబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. ఎందుకు తోమా గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు? తోమానాడు అనగానే సందేహపడిన శిష్యుడు, నమ్మనన్నాడు. ఒరే, మేము ప్రభువును చూసాంరా, ప్రభువును చూచాం, ప్రభువు అగుపడ్డాడు మాకు అని తోమా గారితో అన్నప్పుడు, నేను నమ్మను, ప్రభు వచ్చాడంటే నేను నమ్మను. ఊరికే నమ్ముతానా? ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తాను కదా, ఆయన పక్క పొడవబడిన గాయములో నా చెయ్యి ఉంచి తాకి చూస్తాను కదా, నేను నమ్మను అని సందేహపడిన తోమా. మనము ఆయనతో కూడా చనిపోవుటకు వెళ్ళుదము అని మాట్లాడుతున్నారు. ఏ ఉద్దేశం చేత మాట్లాడుతున్నాడు? దానికి ప్రభు ఏ విధంగా సమాధానం చెప్తాడు? అనేక సందేహములు కలుగుతున్నాయి. సందేహ నివృత్తి కోసము ఆ కుటుంబంలోనికి వెళ్ళి చూద్దాం. మార్తా, మరియా, లాజరు ఉన్న కుటుంబంలోనికి వెళ్ళి చూద్దాం. 11వ అధ్యాయము 1వ వచనము మొదలుకొని, మరియు మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను.
ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. బేతనియా కోసేడు దూరం మాత్రమే, 2 మైళ్ళు మాత్రమే. యెరూషలేము పరిశుద్ధ పట్టణమునకు, యెరూషలేము నగరమునకు కోసేడు దూరం మాత్రమే. కూతవేటంత దూరం ఉంటుంది బేతనియా, బేత్బగే అను పల్లెలు. తరచుగా వీరి ఇంట బస చేయుట వాడుక. ప్రభుల వారికి వీరి ఇంటనే బస చేయుట వాడుక. అయితే లాజరు అనే పేరు కొత్త నిబంధనలో లాజర్ అనే పేరు. పాత నిబంధన మూలము ఒకసారి చదువుకుందామా? పాత నిబంధనలో కూడా లాజరు ఉన్నాడా? నిబంధనలో కూడా లాజరు ఉన్నాడా? ఉంటే ఎవరు? లేవియ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. లేవియ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. లేవియ కాండము 6వ అధ్యాయము 25వ వచనం చదువుతారా? నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగున ఆజ్ఞాపించుము. పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమైన పశువును వధించు చోట యెహోవా సన్నిధిని వధింపవలెను. అది అతి పరిశుద్ధము. ఒకటే కదండి వచ్చిన 26 కూడా చదువుతారా? చదవమంటే చదువుతాం. అది అతి పాప పరిహారార్థ బలిగా దాన్ని నర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని మాంసమును తగులు ప్రతి వస్తువును ప్రతిష్టమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షయించిన ఎడల అది దేని మీద చాలండి. ప్రధాన యాజకుడు అహరోను గారికి 4 కుమారులు. 3వ వాడు ఎలియాజరు. ఎలియాజరుకు ప్రధాన యాజకత్వము స్థిరపడింది. పెద్దవాళ్ళు ఇద్దరు అన్ని ఆజ్ఞ తెచ్చినప్పుడు, బలిపీఠం మీద అన్ని ఆజ్ఞ తెచ్చినప్పుడు కాలిపోతారు. 3వ వాడు ప్రధాన యాజకుడు అవుతాడు. ఎలియాజరు కొడుకు కూడా ప్రధాన యాజకుడు అవుతాడు, ఫీనెహాస్. అహరోను వారసత్వము ఉనికి పుచ్చుకొని ప్రధాన యాజకుడు అవుతాడు ఎలియాజరు. అహరోన్ తర్వాత ప్రధాన యాజకుడు. ఈ ఎలియాజరే కొత్త నిబంధన కాలములో లాజరుగా పిలువబడతాడు. ఎలియాజర్. మరియా మిరియాం అనబడిన మోషే గారి అక్క. నిర్గమకాండములో 2వ అధ్యాయములో 4వ వచనం చదువుకుందామా? 2వ అధ్యాయం 4వ వచనం. నిర్గమ 2:4. వానికి ఏమి సంభవించెనో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చాలమ్మా. అక్క బాలుడైన మోషేకు ఏమి సంభవించునో నైలు నదిలో సొమ్ములో పారవేస్తారు కదా పిల్లవాణిని. మోషే గారికి ఏం సంభవించునో అని అక్క అక్కడనే చచ్చాడున్నట్లుగా చూస్తాం. అక్కగారి పేరు 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాం.
15వ అధ్యాయము నిర్గమకాండము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబోర చేత పట్టుకుని స్త్రీలందరూ తంబోరతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. పల్లెవెత్తి పాడెను. ఆరాధన నడిపిస్తుంది. ప్రవక్తిని పెద్ద అయినప్పుడు మోషే ఆరోనులకు అక్క మిరియాము ప్రవక్తిని, వర్షిప్ లీడర్, గ్రేట్ వర్షిప్ సింగర్. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయానే అని గొప్ప పాట, ఆరాధన పాట. వేల్పులలోని సముడెవడు పరిశుద్ధమానీయుడా, అద్భుతమైన పూజుడా, నీ వంటి వాడెవడు. గొప్ప ఆరాధన. ఎలుగెత్తి తంబుర సితార వాయించుతూ నాట్యమాడుతూ దేవుని ఎదుట ఆరాధన నడిపించిన గొప్ప ప్రవక్తిని మిరియాము కాస్త గ్రీకు భాష ప్రాబల్యములో, యేసు జీవించిన కాలంలో గ్రీకు భాష ప్రపంచ భాషగా చాలామణి అవుతుంది. గ్రీకు భాషలో మిరియాము మరియ అయింది. లాజరయ్యాడు. మార్తా పాత నిబంధన మూలాలు ఉన్నాయా? మార్తా అనగా ద లేడీ, గౌరవ సూచకముగా పలుకుతారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్. గనురాలు, నోబుల్ ఉమెన్, పేరెన్నిక కలిగిన మహిళ. అతిథి సత్కారంలోను, ఆతిథ్యమిచ్చటలోను గొప్ప వ్యక్తి, గొప్ప స్త్రీ. మర్యాదలోను, దేవుని సేవకులను గుర్తించటలోను, లోబడటలోను, విధేయత చూపటలోను గనురాలు. 2వ రాజులు 4వ అధ్యాయము 8 వచనం చదువుకుంటే అక్కడ ఒక గనురాలు ఉంటది. బహుశా ఆమె పేరు కూడా మార్చేనేమో. రాయబడలేదు పేరు అనవసరము, అప్రస్తుతము. కానీ నోబుల్ ఉమెన్ అని రాయబడింది. గనురాలైన స్త్రీ రాయబడింది. గనురాలు 8 చదువుతారా? దొరికిందమ్మా? 2వ రాజులు. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. చాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు సహోదరిని అత్యధికంగా ఆశీర్వదించును గాక. చక్కగా వాక్యం చదివి సాయం చేస్తున్నారు. అయితే ద నోబుల్ ఉమెన్, ద లేడీ, గనురాలు, ఆతిథ్యమిచ్చటలోను, సేవకులకు మర్యాదించటలోను గనురాలు, ద లేడీ. కొంతమంది అమ్మగారుల పేర్లు వాక్యంలో ఎందువలనో మెన్షన్ చేయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు గనురాలు అని మాత్రమే చెప్పాడు. మనం కూడా అంతటితో తృప్తి పడదాం. మిక్కిలి గనురాలు అని మాత్రము ఎంచబడుతుంది. మార్తా మిక్కిలి గనురాలు. మార్తా ఇచ్చి యేసుని చేర్చుకున్న స్త్రీ, భోజనం సిద్ధపరిచిన స్త్రీ, ప్రభుల వారికి ఆయన శిష్యులకు 12 మంది శిష్యులు, ఒకరా ఇతర 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు. ఆ ఇంటిలో గొప్ప సభ జరుగుతుండేను. మార్త గారి ఇంటిలో, మార్తకి ఇంటిలో.
ఘనురాలు అహరోను కుమారుడు ఎలియాజరుగా, మిరియాము మరియగా, మార్త ఘనురాలిగా పాత నిబంధన మూలాలున్న వ్యక్తులే. విశేషముగా యాకోబు కుమారుడైన మూడవ కుమారుడైన లేవి వంశస్థులే. ఎలియాజరు లాజరుగా, మరియా మిరియాముగా, మార్త కూడా కనురాలిగా, బహుశా లేవి కుమార్తెలే, యాజకుల వంశము. కాబట్టే తరచుగా యేసయ్య ఎప్పుడు వచ్చినా ఆ ఇంట బస చేస్తుండేవాడు, ఆ ఇంట రాత్రి గడుపుతుండేవాడు. యెరూషలేములో కూతవేటు దూరములో దేవాలయములో పండుగ జరిగినప్పుడల్లా 8 రోజులు ఆ ఇంటే రాత్రి గడుపుతుండేవాడు. ఇంట అయితే ఈ లాజరు అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయనకు వర్తమానం పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమకు కొరకు వచ్చాను అని. వ్యాధులు ఎందుకు వస్తాయి? కృంగదీయడానికి వస్తాయి. కాయిలా ఎందుకు మనుషులు పడతారు? రోగులు ఎందుకు అవుతారు? అయితే లాజరుకు వచ్చిన రోగం మాత్రము దేవుని మహిమకు వచ్చింది. ప్రభువు మహిమపరచబడతాడు. వర్తమానము సందేశము అందుకొని ఇంకా 2 రోజులు కావాలనే అక్కడే ఉండిపోతాడు. 4 రోజులైంది. సమాచారం వచ్చిన వెంటనే యేసు ప్రేమించిన స్నేహితుడు కదా ఇద్దరు, వెంటనే వెళ్ళాలి. అయితే ఆ పండుగలో రాళ్ళు రువ్వి చంపవలెనని, యేసును కొట్టవలెనని పొంచి ఉంటారు యూదులు, పరిసయ్యులు. ఆ మాట 8వ వచనం. ఇప్పుడే యూదులు ఆయన శిష్యులు, బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండురే, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయనను అడిగిరి. గత దినమే రాళ్లతో రువ్వి కొట్టి చంపవాలనని ప్రయత్నం చేసి అక్కడి నుంచి తప్పించుకొని బేతనియా వస్తాడు. ఇప్పుడే ప్రభువా యూదులు నిన్ను చంపచూస్తున్నారే, ఎంతో సమయం అవలేదే, మరలా వెళుతావా అని ఆయన శిష్యులు అడిగితే, లాజరు యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళదామని తన శిష్యులతో చెప్పగా, చనిపోయిన తర్వాత లాజరు చనిపోయాడు. సమాచారము స్పష్టమైంది. లాజరు మరణించాడని ఇతర అక్క చెల్లెళ్ళు దీనంగా ప్రభువు వారికి సమాచారం ఇస్తారు. లాజరు నిద్రించుతున్నాడు, మనము లేపటకు వెళ్దాం పదండి అని ప్రభువుల వారు చెప్తారు. నిద్రించుతున్నాడా లాజరు? మరణించాడా? ప్రభు దృష్టిలో నిద్రించుతున్నాడు, లోకము దృష్టిలో మరణించాడు. సమాధి కూడా చేశారు. సమాధి ఊరవతల ఒక గుహ, ఆ గుహలో సమాధి చేయబడి లాజరు 4 దినములు అయ్యింది. వేదాంత పండితులు, జ్ఞానులు
మనిషి చనిపోతే 2-3 గంటలు ఆత్మ ఆ గదిలోనే తిరుగుతుంది అంటారు శాస్త్రులు, శాస్త్రజ్ఞులు. మనిషి చనిపోతే ఆ గదిలోనే తిరుగులాడుతూ ఉంటది. మనిషి ఉదయం చనిపోతే, రాత్రి చనిపోతే, మధ్యాహ్నానికల్లా భూస్థాపన నిమిత్తం కొనుక్కోబడతాడు. కొనుక్కోబడుతున్నప్పుడు మధ్యలో ఒక చోట ఆగుతారు. దింపుడు గల్లం ఆశ, దింపుడు గల్లం ఆశ, దింపుడు గల్లం ఆశ కొరకు ఆనవాయితీగా చనిపోయిన వాడు ఎలాగ తిరుగు బ్రతకడు, అయితే ఆశ మాత్రం ఉంటది. దింపి ముఖం చూస్తారు, పలకరిస్తారు, ఆత్మీయులు పలకరిస్తారు. ఓ నాయన, ఓ తమ్ముడా, ఓ అన్న, ఓ నా తండ్రి, ఓ అమ్మ అని పిలుస్తారు. పిలిచి ఆశ దింపుడు కళ్ళ ఆశ కూడా పూర్తయిపోతుంది. సమాధి చేయడానికి తీసుకెళ్ళిపోతారు. ఒక 5-6 గంటలు ఆ ఆత్మ శరీరంను విడిచి మరలా శరీరంలోనికి ప్రవేశించి ఒక ఆశ ఉంటది. కన్నులు తెరుస్తారేమో, మాట్లాడతారేమో, లేచి కూర్చుంటారేమో అని మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, 4 దినాలైంది. కుళ్ళిపోతాడు, కంపు కొట్టుకొని పోతాడు. శరీరంలో ఉన్న ద్రవ పదార్థం అంతా నీరైపోతుంది. భరించరాని దుర్గంధము, వాసన, కంపు వాసన. ఎముకలు, మాంసము కరిగిపోతుంది. ఎముకల మీద చర్మమే, ముఖం మీద కన్నులున్న చోట కనుగుడ్లు అంతర్ధానమైపోతాయి. ముఖము పల్సన పొర పరిచినట్టుగా రూపురేఖలు మారిపోతాయి. ఎలా ఉంటుందో 4 రోజుల కూలిపోయిన శవము మనం చూస్తామా? చూడలేమండి. అయితే 4 రోజులైంది. అప్పుడు 21వ వచనం, 21వ వచనం ఒకసారి చదువుకుందామా? 21వ వచనము, 11వ అధ్యాయము, యోహాను సువార్త, 21వ వచనం. ఎన్నండి 21. మార్తా యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని నేను ఎరుగుదును. 21 మాత్రమే దయచేసి గమనించండి. 22 చదువుకుందాం, ఇంకా సమయం ఉంది. అయితే మార్త, ప్రభువా, నీవు ఇక్కడుంటే నా తమ్ముడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి చదవమంటారా? చదవద్దు, 22 చదవద్దండి. 22 చదవద్దు. సమయం ఉంది, చదువుకుందాం. సమయం ఉంది, తర్వాత చదువుకుందాం. ఏది చెప్పారో అది ఏది చెప్పబడుతుందో అది మాత్రమే చదవండి. అక్క మార్త, నీవెక్కడుంటే, ప్రభువా, నీవు ఇక్కడుంటే నా తమ్ముడు చావకుండా. 32 కూడా చదవండి అమ్మా, దయచేసి 32 కూడా చదవండి. అంతటా మరియా ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండునెను. ఇద్దరు అనుకొని వచ్చారమ్మా, ఇద్దరు అక్క చెల్లెలు అనుకొని వచ్చారా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను, ప్రభు వారు వచ్చినట్టుంది, ప్రభుల వారు ఏం చేయిస్తున్నారు, నేను మొదట వెళ్తాను, తర్వాత నువ్వురా అని చెల్లికి చెప్పినట్టు ఇద్దరు అనుకొని వెళ్ళినట్టు అక్క ఏదైతే చెప్తుందో అదే మాటలు చెల్లి కూడా చెప్తుంది. అదే మాటలు, ప్రభువా, నీవిక్కడుంటే నా తమ్ముడు చావకుండా, నీవిక్కడుంటే నా తమ్ముడు చావకుండా. అక్క ఏ మాట పలుకుతుందో చెల్లెలు కూడా అదే మాట పలుకుతుంది. ఇద్దరు అనుకోని రాలేదండి.
ఇద్దరు కూడబలుకొని ఒకే మాట పలకటానికి యేసయ్య యొద్దకు రాలేదు. అయితే అక్క ఏ మాట పలుకుతుందో చెల్లెలు కూడా ఆ మాటే పలుకుతుంది. ఇప్పుడు 22 చదువుదాం. అమ్మగారు 22 వచనం చదువుదాం. ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుమనెను. ప్రభువా, నీవెక్కడుంటే నా తమ్ముడు చావకుండాను. అయినను ఇప్పుడైనా నువ్వు ఏది అడిగితే తండ్రి అదే చేస్తాడు అని నా విశ్వాసం. అంటే ఏమనుకుంటుంది మార్త? 4 రోజులు అయిపోయినా సరే నా తమ్ముడు బ్రతుకుతాడు అని హృదయంలో ఆశ ఉన్నది. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంది అక్క. అయినను ఇప్పుడు మళ్ళీ బ్రతుకుతాడు. అయినను యేసయ్య కోరిన ప్రకారము తండ్రి చేస్తాడు. అయినను వెంటనే 23వ వచనం చదువుతారా? యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, అవునమ్మా, నీ సహోదరుడు మరలా లేస్తాడు. నేను తండ్రిని అదే అడుగుతాను. పరలోకపు నాయనను, పరలోకపు తండ్రిని అదే అడుగుతాను. నా స్నేహితుడైన లాజరు తిరిగి బ్రతుకును గాక అని అడుగుతాను. తప్పకుండా లేస్తాడు. అంటే మార్తా ఏం సమాధానం చెప్తుంది? 24 ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుదుననెను. అయ్యా, నీవు ఒకనాడు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, న్యాయసింహాసనం మీద కూర్చున్నప్పుడు, అంత్యదినం వచ్చినప్పుడు, యుగాంత దినం వచ్చినప్పుడు, యుగ సమాప్తి ఆఖరి దినం వచ్చినప్పుడు ఆఖరి దినమున లేస్తాడు అని నాకు తెలుసు ప్రభువా. ఏమమ్మా, ఇప్పుడే మాట్లాడుతీవి కదా, ఇప్పుడైనాను నా తమ్ముడు నీవు కోరితే, నీవు ఏది అడిగితే అది నీకు దేవుడు చేస్తాడు, నీ తండ్రి చేస్తాడు అని ఇప్పుడే అన్నావు కదమ్మా. మళ్ళీ అంతలోనే అల్ప విశ్వాసము. 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచితే చాలమ్మా. ఎందుకంటే పునరుత్థానమును జీవమును నేనే. ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకును. నీ తమ్ముడు చనిపోయి ఉన్నాడు, బ్రతుకుతాడు. నీ తమ్ముడు మరణిస్తాడు. దేవుని మహిమ కొరకు ఆ రోగం వచ్చింది, ఆ వ్యాధి వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. అయితే నా యందు విశ్వాసం ఉంచువాడు బ్రతుకుతాడు, చనిపోయినను బ్రతుకుతాడు. ఎందుకంటే ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభుల వారు స్పష్టముగా మాట్లాడతారు. మరియ కూడా అక్క మాటే వల్లిస్తుంది. అక్క మాట్లాడినట్టే అడుగుతుంది, నా తమ్ముడు చావకుండానయ్యా, నీవు ఇక్కడ ఉంటే అని చెల్లి కూడా అక్క పలికినట్టే పలుకుతుంది. యేసు కన్నీళ్లు విడిచెను. అయ్యో, అంతలోనే నమ్ముతారు, అంతలోనే అల్ప విశ్వాసాలు అయిపోతారు. మాట నమ్మసక్యముగా లేదా? నా మాట గ్రహించకు మనసు లేదా? నా యందు విశ్వాసం ఉంచువాడు మా చనిపోయినను బ్రతుకును అని నేను చెప్తున్నాను కదా. యేసు కన్నీళ్లు విడిచెను. గట్టిగా విలపిస్తాడు. అయ్యో అని ఏడుస్తాడు. ఇక్కడ ఒక చోట మాత్రమే యేసు ఏడ్చుట.
యేసు ఏడ్చిన వెంటనే, కన్నీళ్లు విడిచిన వెంటనే అక్కడున్న వారు, ఇరుగు పొరుగు వారు చూసారా ఎంత ప్రేమించాడో లాజరును. లాజరును ఎంత ప్రేమించాడో. లాజరును మాత్రమే ప్రేమించాడా? అక్క మార్తను ప్రేమించలేదా? మరియా అక్కను ప్రేమించలేదా? తన సొంత తోబుట్టుల వలె, తన సొంత రక్త బంధువుల వలె, రక్త సంబంధికుల వలె ప్రభు ప్రేమించిన కుటుంబం. ప్రభు ప్రేమించిన కుటుంబం ఎలాగ ఒప్పుకుంటాడు యేసు? లాజరు మరణిస్తే ఎలా ఒప్పుకుంటాడు యేసు? ఎక్కడ ఉంచారు లాజర్ను? పదండి ఆ సమాధి చూపించండి. అయ్యా ప్రభువా, కంపు కొట్టుకొని పోయి కుళ్ళిపోయి నా తమ్ముడు ఉంటాడు అని మార్త చెప్తే, అమ్మా అని వారించి, లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అనిన వెంటనే లాజరు దిక్కున లేచి యేసయ్య జీవపు మాట చెవుల గుండా వెళ్ళి కన్నులు తెరిచి ఉన్న పలంగా బయటికి వస్తారు. రాయి అడ్డు తీయండి, రాయి అడ్డు తొలగించండి, సమాధి ఓపెన్ చేయనివ్వండి, సమాధి తెరవబడనివ్వండి. లాజరు బయటికి రా. జీవప్రదాత ఒక మాట ఆజ్ఞాపిస్తే దిగ్గున లేచి ఉన్న పలంగా లాజరు బయటికి వస్తాడు. నలభై 43, 44, 11లో యోహాను సువార్త 11లో 43, 44. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను.